యాక్చువల్‌గా ఏందంటే హోమియోపతి కాన్సెప్ట్ ఏంటంటే రోగానికి మందు కాకుండా మనిషిని బట్టి మందులు ఉంటాయి. అంటే మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీ యొక్క తత్వం ఏంటి? అంటే మీ తత్వగాని మనం తెలుసుకోగలిగితే మీకు ఎటువంటి రోగాలున్నా హోమియో మెడిసిన్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అడిగింది జస్ట్ అండి. అంటే చిన్న క్లియర్ కట్ కోసం అడిగాను. నార్మల్‌గా ఏమైందంటే ఎప్పుడైతే మా హాస్పిటల్స్‌కి వస్తుంటారో వాళ్ళకి ఒక 45 మినిట్స్ టు 1 అవర్ వరకు వాళ్ళకి టోటల్‌గా వాళ్ళ వంశం హిస్టరీ గానీ, వాళ్ళ డిసీజ్ హిస్టరీ గానీ, వాళ్ళకి సంబంధించింది గానీ అన్నీ తెలుసుకొని క్లుప్తంగా దాన్ని ఒక జిస్ట్ లాగా తయారు చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత సీనియర్ డాక్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళతో తీసుకున్న తర్వాత కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది ఇస్తాం. కాన్స్టిట్యూషన్ థెరపీ ఇచ్చిన తర్వాతే మేము క్లెయిమ్ చేయగలుగుతున్నాం. మళ్ళీ రిపీట్ అవ్వదు, మీకు పర్మనెంట్‌గా తగ్గుతుంది. పర్మనెంట్‌గా తగ్గుతుందన్న మాట ఇవ్వడం అంత ఈజీ కాదండి. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతే ఆటోమేటిక్‌గా మనం ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చినట్టుగా అవుతుంది. సో ఒకసారి కమిట్మెంట్ ఇచ్చామంటే దానికి ఖచ్చితంగా నిలబడగలిగి ఉండాలి. అలర్జీ విషయంలో మాత్రం ఈ అష్యూరెన్స్ మాస్టర్స్ హోమియోపతి తరపున ఇవ్వగలుగుతాం అండ్ రిజల్ట్స్ ఇస్తాం. లేదా కొన్ని క్రానిక్ కేసెస్ ఉన్నాయి, సర్జరీ కేసెస్ ఉన్నాయి. తప్పదు, ఇది ఖచ్చితంగా సర్జరీ అంటే మొహమాట లేకుండా ఇది సర్జరీ చేసేసుకోండి, అది తగ్గుతుంది. అంటే పేషెంట్కి ఏది బెటరో అది సజెస్ట్ చేయడం మా అభిమతం అండి. కేవలం మేము మాత్రం తగ్గిస్తామన్న విషయం మాత్రం అది కాదు.